శివరాత్రి పూజ కోసం హడావిడి లేకుండా పూజలు ఎక్కువసేపు సమయాన్ని ప్రశాంతంగా గడపాలి అంటే మాత్రం పూజకు ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అసలు శివరాత్రి పూజ కోసం ఏమేమి ఏర్పాట్లు ముందుగా చేసుకోవచ్చు అనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మహాశివరాత్రి పూజ కోసం శివయ్య పార్వతీదేవి ఉన్నటువంటి చిత్రపటమైన లేదా శివ కుటుంబం లేదా శివయ్య విగ్రహము లింగాకారము ఉన్నట్లయితే చక్కగా శుభ్రం చేసుకుని బొట్లతో అలంకరణ చేయండి. ఈరోజు పూజలో ముఖ్యంగా బిల్వదళాలతో పూజ చేస్తే చాలా మంచిది. ఇక్కడ మీరు చూస్తున్నది విభూది పండు. బిల్వదళాల యొక్క చెట్టుకే మారేడుకాయ అనేది కాస్తుందండి. విభూది పండు అని కూడా అంటూ ఉంటారు. మారేడుకాయ చక్కగా ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి అంటే పచ్చికాయ తర్వాత పండిన తర్వాత ఈ విధంగా ఎండిపోయి ఈ విధంగా లింగాకారంగా తయారవుతుంది. చాలామంది కూడా ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా లేదా అనుకునే వారికి ఇది ఒక మంచి తరుణోపాయం అనే చెప్పవచ్చు. శివయ్యని లింగాకార రూపంలో అందరికి కూడా పూజ చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో. కాబట్టి నిత్య పూజలోనే మీరు ఈ విభూది పండుని బియ్యం పైన పెట్టుకొని ప్రతినిత్యం పూజ అనేది చేయవచ్చు. మేము ప్రతినిత్యం పూజ చేయమండి, వారంలో ఒకరోజు 2 రోజులు పూజ చేస్తాం అనుకున్న వారైనా సరే చక్కగా ఈ విభూది పండుని పూజలో పెట్టుకొని పూజించవచ్చు. మారేడుకాయకే నేను చక్కగా నిండుగా విభూది అది రాసి గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేశాను. మహాశివరాత్రుల పూజలు ముఖ్యంగా రాగి చెంబుతో నీళ్ళనైతే పూజ పెట్టవలసి ఉంటుంది. ఎందుకు అంటే శివయ్య పార్వతీదేవి అమ్మవార్లతో పాటు గంగమ్మ తల్లిని కూడా పూజలో పెట్టి పూజించాలి. అందుకని గంగాజలంగా మనం ఈ రాగి చెంబులో నీళ్ళని పెట్టి ఆ జలము గంగాజలం అని భావించి పూజ అనేది చేయవచ్చు. మీ దగ్గర గంగాజలం ఉన్నట్లయితే కొద్దిగా నీటిని పోసి ఇంట్లో మంచి నీటిని కూడా పోసి ఆ గంగాజలాన్ని చక్కగా పూజలో పెట్టండి. అందుకుగాను ముందు రోజుగానే రాగి చెంబును శుభ్రం చేసుకొని చక్కగా విభూతితోటి ఇలా బొట్టు అనేది పెట్టి అలంకరణ చేసుకోవచ్చు. పూజకు సంబంధించిన అన్ని పనులు కూడా మహాశివరాత్రి రోజునే చేయాలి అనుకుంటే మాత్రం పూజ ఆలస్యం అయిపోతుంది. పూజ చేసేటప్పుడు కూడా మనసు అనేది లగ్నం చేసి భగవంతుని పూజించడానికి సమయాన్ని కేటాయించడం కుదరదు. అందుకని పూజకు ముందుగా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అందరి దగ్గర కూడా మారేడు దళాలు బిల్వ దళాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇలా విభూది అక్షంతలతో కూడా పూజ అనేది చేయవచ్చు. శివయ్యకి చాలా ఇష్టము. మరి ఈ విభూది అక్షంతలు కూడా ముందు రోజే సిద్ధం చేసుకోండి. కొద్దిగా బియ్యము అలాగే కొంచెం విభూదికి కొద్దిగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ ఒక వేలుతోనే కలిపేటటువంటి అక్షంతలు, వీటినే విభూది అక్షంతలు అని అంటారు. బిల్వదళాలతో అలాగే విభూది అక్షంతలతో మహాశివరాత్రి రోజున శివయ్యని పూజిస్తే చాలా మంచిది. ఇంకా శివయ్యకి ఇష్టమైనది ఏమిటి అంటే రుద్రాక్ష దీపం అంటే చాలా ఇష్టం అండి. ఈ రుద్రాక్ష దీపాన్ని వరిపిండితో తయారు చేస్తారు. ఒకవేళ మీకు అప్పటికప్పుడు వరిపిండి అనేది ఇంట్లో లేనట్లయితే ముందు రోజే లేదంటే ఒక 2 గంటల ముందైనా సరే బియ్యాన్ని ఈ విధంగా నానపెట్టుకోండి. నీరు లేకుండా వడగట్టి బియ్యాన్ని అనేది మిక్సీలో తిప్పుకోవచ్చు. మిక్సీ తిరగటం లేదు కదా అని కొద్దిగా నీరు పోసారంటే మాత్రం పలచగా అయిపోతుంది. వరిపిండితో మనం ఇక్కడ దీపాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ విధంగా ఉన్న కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం సేపు అయిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది కూడా. వరిపిండికి కొంచెం నీరు తగిలితే మాత్రం అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అయ్యే తత్వం ఉంటుంది. ఇంట్లో వరిపిండి నిండుగా ఉన్నట్లయితే అప్పటికప్పుడు ఈ విధంగా వరిపిండి దీపాలు తయారు చేయవచ్చు. బియ్యపిండి దీపాలని వరిపిండి దీపాలని మనం అనేక రకాల పూజల్లో ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే అఖండ దీపంగా కూడా ఈ వరిపిండితో మీరు దీపాన్ని తయారు చేయవచ్చు. చాలామంది మహాశివరాత్రికి అఖండ దీపాన్ని వెలిగించి ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారు. అలా కాకపోయినా మీరు రుద్రాక్ష దీపాన్ని అయినా సరే వెలిగించవచ్చు. రుద్రాక్ష దీపం అంటే శివయ్యకి చాలా ఇష్టం. మరి ఈ రుద్రాక్ష దీపం వెలిగించడానికి వరిపిండితో ముందుగా పరిమితి అయితే తయారు చేశాము. అలాగే అరిటాకు పైన పెట్టుకుని ఇప్పుడైతే గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేస్తున్నాను. ఇంకా పూజలు ముఖ్యంగా కావాల్సింది రుద్రాక్షలు కావాలండి. 1 రుద్రాక్ష 2 రుద్రాక్షలు 3 రుద్రాక్షలు ఉన్నా సరే ఆ ప్రమిది పక్కనే పెట్టవలసి ఉంటుంది. శివయ్యకి నమస్కారం చేసుకుని ఈ రుద్రాక్ష దీపాన్ని ముక్కంటి అయినా శివయ్యకి వెలిగిస్తే చాలా మంచిది. శివరాత్రి పూజా విధానంలో రుద్రాక్ష దీపం ఎలా వెలిగించాలనే విషయాన్ని తర్వాత రాబోయే వీడియోస్లో మీ అందరికీ షేర్ చేస్తాను. అలాగే మనలో చాలామంది కూడా అఖండ దీపాన్ని వెలిగించి ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారు. అఖండ దీపానికి కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే ఒక పెద్ద మట్టి పరిమితిలా ఉండేటటువంటి మూకిడి కావాలి. అలాగే విభూది కుంకుమ నవధాన్యాలు. ఇంకా మూకుడులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి అఖండ దీపాన్ని వెలిగించవచ్చు. ఉపవాసం జాగరణ ఉండదలిచిన వారు ఇలా చక్కగా అఖండ దీపాన్ని వెలిగించి జాగ్రత్తగా అఖండ దీపం నిరంతరం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. మరి మహాశివరాత్రికి అఖండ దీపం ఎలా వెలిగించాలనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి.
ఇలా మట్టి మూకిడికి విభూతితో కానీ లేదా పసుపుతో అయినా సరే చక్కగా నిండుగా రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ముందు రోజే చేసుకోవచ్చు. ఎందుకు అంటే అఖండ దీపం ఎప్పుడూ కూడా బ్రహ్మముహూర్తాన్ని వెలిగిస్తారండి. అందుకని ఉదయమే అనగా 3:30 నుంచి 5:30 సమయంలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. కాబట్టి ముందు రోజు ఇవన్నీ సిద్ధం చేసుకోవడం వల్ల ఉదయం ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. మేమైతే మాత్రం అఖండ దీపం వెలిగించమండి. ఇంకేదైనా శివయ్యకి ఇష్టమైనటువంటి దీపాన్ని చెప్పండి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, టెంకాయ దీపం అంటే శివయ్యకి చాలా ఇష్టము. కాబట్టి మీకు రుద్రాక్ష దీపం వెలిగించడం కుదరకపోయినా టెంకాయ దీపాన్ని మాత్రం ఈ శివరాత్రి రోజున వెలిగించండి. చాలా మంచిది, చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఒక కొబ్బరికాయ తీసుకొని చక్కగా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం ఎప్పుడైతే మేము మహాశివరాత్రి పూజ చేస్తున్నారో ఆ రోజు ఉదయమే ఈ టెంకాయ దీపాన్ని స్వామివారిని సంకల్పం చెప్పుకొని ఈ విధంగా సమానంగా పగలగొట్టి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి 2 ఒత్తును ఒక ఒత్తుగా చేసి 3 ఒత్తులను వేసి దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుంది. శివయ్య అంటేనే నీలకంఠుడు ముక్కంటి. కాబట్టి ఆ ముక్కంటికి 3 కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చిప్పలో దీపారాధన చేస్తే చాలా మంచిది. శివయ్యకి పార్వతీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కొబ్బరికాయ దీపారాధన. నేను ఈ విషయాన్ని ముందుగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మరి కొబ్బరికాయ దీపారాధన చేయాలి అంటే కొబ్బరికాయలు అవి ముందు రోజే తెప్పించుకోవాలండి. అందుకు గాను కొబ్బరికాయలు అయితే కావాల్సి ఉంటుంది. పూజ చేసిన తర్వాత కూడా కొబ్బరికాయ అయితే కొట్టవలసి ఉంటుంది. అందుకని 2 కొబ్బరికాయలు కావాలి. మనలో చాలామంది కూడా మహాశివరాత్రి పూజ కోసం సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు. వారి కోసమేనండి ఇప్పుడు ఇక్కడ మీరు షేర్ చేస్తున్నాను. ఎక్కడైతే మీరు పూజ చేయదలిచారో అంటే ముఖ్యంగా ఇంటి తూర్పు ఈశాన్యానికి మూలగా అయితే పూజా పీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు అక్కడ కనుక పూజ చేయడం కుదరకపోతే ఇంట్లో పూజ అనేది ఏ ప్రదేశమైనా సరే పూజ అనేది మొదలు పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. లేదంటే మేము నిత్య పూజ చేసుకునే ప్రదేశంలోనే పూజ చేసుకోవచ్చు అంటే అక్కడ కూడా చేసుకోవచ్చండి. ఇక అలాగే మనం ముందుగానే తూర్పు ఈశాన్యానికి మూలగా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి కుంకుమ జల్లి చక్కగా అలంకరణ చేసుకున్నాం. ఆ పైన పీఠాన్ని పెట్టవలసి ఉంటుంది. ఆ పీట కోసం అని చెప్పి ముందుగానే మనం ఎప్పుడై పూజకు ఉపయోగించే పీటను తీసుకొని నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి స్వామివారే మన ఇంటికి దయచేస్తున్నారని ఒక భావనతోటి స్వామివారి యొక్క పాదాలు గోపాదాలు ఇవన్నీ కూడా వేసి పద్మ ముగ్గులతో అలంకరణ చేయవలసి ఉంటుంది. ఇలా పూజకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా పూజ ఏర్పాట్లు అనేవి ముందు రోజు చేసుకోవడం వల్ల పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఏ ఒక్కటి మర్చిపోకుండా ముందుగానే పూజకు సంబంధించినవన్నీ ఇంట్లో తెప్పించి పెట్టుకున్నట్లయితే ఇది మర్చిపోయాం అది మర్చిపోయాం లేకుండా ఉంటుంది. ఇక అలాగే పీటకి చక్కగా అలంకరణ చేశాం కదండి. ఇక పీటను కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకా పువ్వులు కావాలి పూజ కోసం. మరి ఏ పువ్వులు కావాలి? శివయ్యకి ఎంతో ఇష్టం అనేది బిల్వదళాలు, అవేనండి మారేడు దళాలు. వాటితో పాటుగా ఇంకా పూలు ఏమన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. ఇవి నూరువరహాల పువ్వులు అంటారు. ఇక వీటితో పాటుగా మీ దగ్గర రాతి గౌరం చెట్టు ఉందనుకోండి, చక్కగా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర రోలు ఉన్నా సరే, అంటే ఇప్పుడున్న అపార్ట్మెంట్స్లో చాలామంది కూడా రోళ్ళు అవి ఉండవు కాబట్టి ఇలా రాతి గౌరం సెట్ని పూజలో పెట్టుకోవచ్చు. రోళ్ళు ఉంటే చక్కగా రోళ్ళకు కూడా నిండుగా పసుపు రాసి బొట్లతో అలంకరణ చేయండి. ఈరోజు చాలా విశేషంగా రోలుకి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా పూజలో భాగంగా పువ్వుల మాల కావాల్సి ఉంటుంది. శివపార్వతుల యొక్క చిత్రపటానికి ఈ రోజున పువ్వుల మాల వేయాలి. మరి పువ్వుల మాలకి మన దగ్గర తక్కువ పువ్వులు ఉన్నాయనుకోండి, ఆ వాటితో కూడా మనం పువ్వుల మాలని తయారు చేయవచ్చు. మీరు పువ్వు పక్కన పువ్వు చేతితో కట్టినట్లయితే ఎక్కువ పూలు పడతాయి. మీ దగ్గర తక్కువ పువ్వులు ఉన్నట్లయితే మాత్రం ఈ విధంగా మాల కట్టి చూడండి, నిండుగా ఉంటుంది. అలాగే తక్కువ పూలతో కూడా మనం పువ్వుల మాల అనేది ఈజీగా తయారు చేయవచ్చు. పువ్వుల మాల కట్టడం రాని వారు కూడా ఈజీగా కట్టవచ్చు. ముందుగా చామంతి పువ్వులకి వెనకమాల కాడలు అవి తీసేయాలండి. అలాగే ఒక ప్యాడ్, పిల్లలు చదువుకునే ప్యాడ్ ఏదో ఉంటుంది కదా, ఆ ప్యాడ్ అయినా సరే లేదా వెడల్పాటి చెక్క లాంటిది ఏదైనా తీసుకుని దానికి దారం చుట్టుకోవాలి. 4 పేటలు వచ్చేలాగా దారాన్ని చుట్టాలి. అలాగే 2 పేటల దారాన్ని మొదలుగా ముడివేసిన తర్వాత ఒక్కొక్క పువ్వుని చేరుస్తూ మధ్యలోంచి, అంటే చూస్తున్నారు కదా, ఈ దారాన్ని కింద భాగం నుంచి దారం అయితే పైకి లాగవలసి ఉంటుంది. చక్కగా టైట్గా ఒక ముడైతే పడుతుంది. మీలో ఎంతమందికి పువ్వుల మాల వచ్చనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా పువ్వుల మాల కట్టడం రాదు. అందుకని ఎక్కువగా ఇలా పువ్వుల మాలను కడుతూ ఉంటాను. తక్కువ పూలతో కూడా ఇలా చక్కగా పూల మాలను తయారు చేసుకోవచ్చు. పువ్వుల మాల చాలా అందంగా ఉంది కదూ. మీకు కూడా ఈ చామంతి పువ్వుల మాల నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా చక్కగా స్వామి అమ్మవార్లకు ఈ విధంగా అలంకరణ చేయండి. పూజా ఏర్పాట్లలో భాగంగా దేవుని పూజా సామాగ్రి కూడా ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏమేమి కావాలి, దేవుని పూజా సామాగ్రి అంతటిని కూడా ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నట్లయితే పూజ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా టైం అనేది పూజా సామాగ్రి క్లీన్ చేయడానికి పడుతుందండి.
సులభంగా ఇతర పూజా సామాగ్రి ఏ విధంగా శుభ్రం చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మనం ఇంట్లోనే హోమ్మేడ్ పీతాంబరి కూడా తయారు చేయవచ్చు. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక ఇదేనండి మహాశివరాత్రి పూజ కోసం పూజ ఏర్పాట్లు ఈ విధంగా చేసుకున్నట్లయితే పూజ చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ పూజా ఏర్పాట్లతో పాటు ఇల్లు కూడా శుచి శుభ్రతతో ఉండాలి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.